కువైట్లో ఘోర విషాదం జరిగింది. లేబర్ క్యాంపులో అగ్ని ప్రమాదం జరిగి 53 మంది చనిపోయారు. ఇందులో 49 మంది భారతీయులున్నారు. మృతుల్లో కేరళ, తమిళనాడు, యూపీ, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. మాంగఫ్ నగరంలోని లేబర్ క్యాంప్ ఉంది. ఇందులో దాదాపు 160 మంది కార్మికులున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు కిచెన్లో మంటలు చెలరేగాయి. కార్మికులంతా నిద్రలో ఉన్నారు. వారు తేరుకునే లోపే మంటలు మొత్తం బిల్డింగ్ను వ్యాపించాయి. చీకటి, దట్టమైన పొగ కమ్మేయడంతో బయటకు వచ్చే అవకాశమే లేదు. దాంతో మంటల్లో చిక్కుకొని మొత్తం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. బాధితులను అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. ఈ ఘటనపై విదేశాంగ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వెంటనే కువైట్లోని ఎంబసీ అధికారులను అప్రమత్తం చేసింది. అగ్ని ప్రమాదంలో చనిపోయిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. గాయపడ్డ వారికి వైద్య సాయం అందించాలని సూచించింది. ఇటు కువైట్ కూడా చర్యలు చేపట్టింది. స్థానిక మున్సిపల్ అధికారులపై వేటు వేసింది.